నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పెద్ద చెరువు దగ్గర 1,80,00,000తో నిర్మించబోయే క్రీడా ప్రాంగణం ఫెన్సింగ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మీర్పేట కార్పొరేషన్ లోని పెద్ద చెరువు కట్టపై వాక్ ట్రాక్ ఏర్పాటు చేశాం. అలాగే పలు కాలనీల యువకులకు ఉల్లాసం కోసం క్రీడలు చాలా అవసరమని గ్రహించి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా ఇక్కడున్న కాలనీల వాసులు జాగ్రత్తగా క్రీడా ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని కోరారు. మీర్పేట్ మంత్రాల చెరువు దగ్గర కాపులా లేని కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను దుండగులు ఎత్తుకోవడం జరిగిందన్నారు. జిల్లలగూడ సంద చెరువు దగ్గర మెయింటైన్ చేసే సిబ్బందిని ఎలా ఉంచామో ఇక్కడ కూడా త్వరలో క్రీడా ప్రాంగణాన్ని మెయింటైన్ చేసే సిబ్బందిని ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద చెరువు దగ్గర చాలా రోజుల నుండి చెరువు కట్టబోసిన తర్వాత దానికి మెష్ వేయాలని ప్లాన్ చేసిన దాంట్లో ఈరోజు దానికి మెష్ వేయడం కానీ అదేవిధంగా క్రీడా ప్రాంగణం చాలా రోజుల నుండి కూడా అనుకుంటా ఉన్న ప్రాంగణాన్ని కాంపౌండ్ వాల్ కట్టుకొని లెవెల్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో దానికి పర్ఫెక్ట్గా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు 1,80,00,000తో ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో వీటిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని ఆలోచన. కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మంత్రాల చెరువు చూస్తూ ఉన్నాను. ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడున్న మా అందరి తరఫున కార్పొరేషన్ తరఫున ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మెయింటెనెన్స్లో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం దయచేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రాల చెరువు చేస్తున్నాం, గ్రిల్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నాం. అవి లేకుండా చూసుకోవాలని ఒకటి. తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా సంధి చెరువు దగ్గర ఎట్లా పెట్టినామో ఈ 2 చెరువులకు కూడా మెయింటెనెన్స్ కూడా పెడతాం. బట్ ఇవన్నీ మంచి చేసి ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడున్న కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో చెరువులన్నీ కూడా చేయడం జరుగుతుంది. 1 ఇయర్ నుండి ట్రై చేస్తూ ఉన్నాం. చెరువులలో వచ్చిన గుర్రపు డెక్క గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేక్ డెవలప్మెంట్సే కాకుండా వాటిలో ఉన్న చిన్న చిన్నవి కూడా గుర్రపు డెక్క లాంటి విషయాలు కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ గుర్రపు డెక్క ఒక్కసారి వస్తూ ఉంటే దోమలన్నీ వస్తూ ఉంటాయి అనే ఉద్దేశంతో గుర్రపు డెక్కను తీయాలని గతంలో కూడా చాలా గట్టిగా పనిచేసి ప్రతి చెరువులో కూడా గుర్రపు డెక్క లేకుండా చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నేనే యాజ్ ఎమ్మెల్యేగా 2 సార్లు లెటర్ రాసినా అక్కడ నుండి స్పందన అనేది లేదు. ఇక్కడున్న కమిషనర్ గారిని మేయర్ గారిని ఈ బాడీని అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పైనుండి ప్రభుత్వం నుండి స్పందన లేనప్పుడు కార్పొరేషన్ నుండి మీరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంతా బాగా చేసుకున్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ చెరువుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నా కాన్స్టిట్యున్సీలోనే దాదాపు ఒక 10 చెరువులు చేసి ఉంటాను. ఇట్లా 10 చెరువులకు సంబంధించి ఒక్కొక్క చెరువుకి 4 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 5 కోట్లు అట్లా తీసుకొని వచ్చిందని అన్నీ కూడా బాగా చేసుకుంటున్న సందర్భంలో బాగా చేసిన తర్వాత మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సహకరించాలని కోరుతున్నాను. అట్లాగే మన అల్మాజ్గూడలో కూడా ఒక చెరువుకు ఇట్లాగే మొత్తం కూడా వాకింగ్ ట్రాక్ వేసి చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆన్గోయింగ్ వర్క్ అయినా కూడా సగం వర్క్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఆపేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి కానీ ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఈ శాఖను చూస్తూ ఉంటారు కాబట్టి ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా కనీసం వాటినున్న ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు ఇంతకుముందు మాట్లాడినాం మనం ప్రశాంత్ హిల్స్లో అక్కడంతా కూడా నంది హిల్స్ ప్రశాంత్ హిల్స్లో వర్కులు జరుగుతున్నప్పుడు మధ్యలో ఆన్గోయింగ్ వర్క్స్లలో ఆపేస్తున్నారు 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు వాటిని చేయకపోవడం వల్ల సబితమ్మకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ అక్కడ ఉన్న కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే ఆలోచించాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర నిధులు ఆపేస్తాము అభివృద్ధిని ఆపేస్తామంటే అక్కడ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేకి ఏం కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజలకందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగా శాంక్షన్ లేకుండా ఉంటేనేమో అది వేరే విషయం, కానీ ఉన్న వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసి మీరు ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపేయడం వల్ల అక్కడున్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్ ఉన్న వర్కులు 270 కోట్లు క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు నా నియోజకవర్గానికి వచ్చినాయి. కనీసం ఆన్గోయింగ్లో ఉన్న వర్క్స్ అన్నా కూడా వాటన్నింటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.